నాకు కూడా చాలా చాలా ఇష్టం అనమాట. అయితే ఘనంగా జరుగుతున్నాయి. అసలు చాలా చెవులు ఉండి నేను అసలు ఆ పాడటం ఆ వాక్యం ఏంటంటే నాకు అసలు కాలు ఆగతల్లా. అంత అంత అభిషేకం దైవజనుడి మీద దిగుతుందంటే నాకు అసలు చాలా బాగుంటది అనమాట. నేనేం చేశానంటే ఇక్కడ రాలేకపోయిన తర్వాత వచ్చాను. వచ్చి 20 రోజుల దాకా కలుసుకున్న తర్వాత యేసురాజు దగ్గరికి పాస్టర్ గారు వచ్చాడు. నేను అంతకుముందు మా అమ్మాయికి బాగా పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయండి అని చెప్పాను పాస్టర్ గారికి. చెబితే యేసురాజు దగ్గరికి పాస్టర్ గారు వచ్చాడంట. నాకైతే తెలియదు. మా ఇంటి దగ్గరికి వచ్చి అమ్మాయికి పిలిచాడు. పిలిస్తే ఇంకా కూర్చున్నాము. మా అమ్మాయిని పిలిచాను, వాళ్ళ ఆయన్ని పిలిచాను. ఇద్దరిని పిలిస్తే వాళ్ళిద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. పాస్టర్ గారు ప్రేరాలు ఇచ్చాను. పాస్టర్ గారు ప్రేరాలు అది ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ప్రేరాలే ఇచ్చాను. ప్రార్థన చేశాడు. వాళ్ళ తలల మీద వేసాడు, ఇద్దరు తలల మీద. ఆ అమ్మాయికి ఆ పిచ్చి కళలు పాములు అవన్నీ ఇంకా ఒక పెద్ద పొడుగు ఇంటికి కుర్ర అమ్మాయి అందరూ కనపడుతున్నారంట. కనపడుతుంటే చెప్పింది పాస్టర్ గారికి, వివరమంతా చెప్పింది. చెప్పిన తర్వాత బలంగా ప్రార్థన చేశాడు. బలంగా ప్రార్థన చేసి అమ్మ నువ్వు అప్పుడప్పుడు కలుపుతా ఉండు అంటే నాకు నడుము నొప్పండి, నేను కూర్చోలేను అని పాస్టర్ గారితో చెప్పింది. చెబితే నువ్వు ఎట్టయినా కానీ వచ్చి చర్చిలో కలవాలి. సావుకుడు చెప్పినప్పుడు ఆ మాట మనం వినాలి. దైవజనుడికి ఉన్న నోటుకుండా వచ్చే ప్రతి మాట అది ఆశీర్వాదకరమని నమ్మి వింటే మన కార్యం జరిగిద్ది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే రావాల. ఒకరోజు వచ్చింది. ఒకరోజు వచ్చి అమ్మ కూర్చోలేకపోతున్నాను అంది. ఎట్టయినా నువ్వు రామ్మా నా ఎంపడబడి రా, కూర్చోలేకపోతే కాసేపు గోడకు అనుకుని కూర్చుందువు అని చెప్పాను. అయినా కానీ ఆ పిల్ల రాలేకపోయింది. అలా అయినా వాళ్ళిద్దరు వాగ్దానం వస్తానని చెప్పారు. లాస్ట్ రోజు కూడా వస్తానని చెప్పారు. వాళ్ళు రాలేదు. కానీ వచ్చినట్టుగైతే ఆ పిల్ల బ్లెస్సింగ్ అసలు ఆశీర్వాదం అన్ని గొప్పగా చూసేదనమాట. ఆ కళలు అన్నాయి, కళలు లేవు, కళలు పోయినాయి. కళలు పోయిన తర్వాత మళ్ళీ సేవకుడు పొగరు అది ఇన్ని రోజులు పనిచేసింది. నువ్వు వచ్చినట్టుగైతే సేవకుడు చెప్పినట్టు విన్నట్టుగైతే నీ దగ్గరికి అసలు ఏ దురాత్మలు కానీ అసలు ఆ సైతాన కళలు కానీ నిన్ను అంటుకోవు. నువ్వు చెప్పిన మాట వినాలి. సేవకుడు ఏది చెబుతాడో ఆ దానికి మనం గురిగా వింటే కార్యం జరిగిద్ది అని చెప్పాను నేను. సో అయితే ఆ అమ్మాయి రాలేదు. మరి ఆ అమ్మాయికి ఉన్న బాధలో ఏ ఊళ్ళో బాగున్నాయి ఆ అమ్మాయికి, అందుకని రాలేకపోయింది. ఆ అమ్మాయి గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. కానీ కూడికలు అయిపోతున్నాయి అంటే నాకైతే కూడికలు అయిపోతుంది. ఇంకా జరిగితే బాగుండి అనిపిస్తుంది కానీ అయిపోతుంటే అయిపోనీ అనిపించట్లా. చక్కగా మనం అంత ప్రార్థన మనం ఇంకా ఇంటి దగ్గర అయితే చెయ్యం. మందిరంలో అయితే బాగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తామన్నమాట. ఇంటి దగ్గర అయితే నిద్రపోతాము, సోమరితనంగా ఉంటాము. మనం ఉదయం చేస్తాము, సాయంత్రం చేస్తామే కానీ మధ్యాహ్నం ప్రార్థన మనం చెయ్యము, నిద్రపోతాం అన్నమాట. ఇక్కడ అయితే కమ్మను అసలు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తుంటే ప్రభు దిగుతుంటే అసలు ఎంత ఆనందంగా ఉందో. దుఃఖము ఆనందము నాకైతే ప్రార్థనలు అయిపోతున్నాయి అంటే బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఇదే నా సాక్ష్యం దేవుడి. గట్టిగా చెప్పండి. ప్రార్థన అభిషేకం అది, ప్రార్థన బలం అది. కాబట్టి తన కుమార్తె విషయంలో, తల్లి విషయంలో, మరి తన చిన్న కుమార్తె విషయంలో, మరి తను చీకటి కళలు భయపెట్టే కళలు వస్తున్నప్పుడు ఆ దైవజనుడి ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు కొద్ది కాలం అవి ఆగిపోయినాయి. భయపెట్టేసేవి. ఉదయాన్నే అవి ఏం చేసేవంటే అమ్మో చనిపోతామేమోనని భయం. ఆ బిడ్డకి ఏంటంటే భయాన్ని, కలవరం, గుండె బాగా కొట్టుకునేది. ఆ భయంతో, ఆ ఆందోళనతో టెన్షన్ అయిపోయేది. కానీ దేవుని బిడ్డలారా, మందిరానికి రావడం, సేవకుడు ప్రార్థించడం, పోవడం. కానీ సేవకుడు ఒక మాట చెప్పాడు, అమ్మ కలుసుకుంటా ఉండు, అప్పుడప్పుడైనా కలుసుకుంటా ఉండు. ఎంత కష్టమైన హాస్పిటల్కి వెళ్తామా లేదా? వెళ్తాం కదమ్మా, హాస్పిటల్కి వెళ్తాంగా. బాగపోతే బాధ అయినా కష్టమైనా హాస్పిటల్లో ఉంటాం. మరి దేవుని సన్నిధిలో ఎందుకని ఉండలేం? వాళ్ళు ఏ మెడిసిన్ ఎప్పుడు చెప్తే అప్పుడు వేసుకుంటాం. ఉదయం ఒక మెడిసిన్ అంటే వేస్తామా లేదా? మధ్యాహ్నం ఒక మెడిసిన్ అంటే వేస్తామా లేదా? రాత్రి అన్నం తిన్నాక ఇది వేసుకుంటే బలం అంటే వేసుకుంటామా లేదా? డాక్టర్ చెప్తే ఇవన్నీ బాగా వింటాం. డాక్టర్లకు పరమ డాక్టర్ మన దేవుడు. గట్టిగా చెప్పట్లు. మరి ఆ పరమ డాక్టర్ మాట మనం విందాం. ఎలా మాట్లాడతాడు? సేవకుల్లో నుంచి మాట్లాడతాడు, దైవ జనుల్లో నుంచి కదులుతాడు. ఆ మాటలన్నీ విందాం. కొంచెం కష్టమైన, బాధ అయినా కొంచెం అలా కూర్చోవడం, ఆ ప్రెజెన్స్ లో ఉంటే ఆ చీకటి మనలో ఉండదు, వాడి ప్రభావాలు మనలో ఉండవు. మందిరంలో ఉండడం, కొంచెం బయట కూర్చోవడం, అట్లా బాగానోళ్ళు, సిక్నెస్ తో ఉన్నవాళ్ళు బాగాకపోయినా వచ్చి వెనకాల పడుకోవాలి.
చాలా మంది అలాగా మేము రాలేం, మందిరానికి రాలేం, నీరసం, బడలిక, ఇవన్నీ దుష్టుడు పెట్టే ప్రభావం. మీకు ఎంత బాగా పోయినా వచ్చి లాస్ట్లో అట్లా పడుకోండి, ఆరాధనలో ప్రార్థన చేయించుకోండి, ఖచ్చితంగా మీకు విడుదల వచ్చింది. కాబట్టి తల్లి పట్ల ఎన్నో గొప్ప కార్యాలు, తన పెద్ద కుమార్తె విషయంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. తన తల్లి కుమార్తెను కూడా బాగు చేశాడు. రెండో కుమార్తె విషయంలో కూడా దేవుడు కార్యం చేశాడు. కాబట్టి ఇంకెన్నటికీ ఆ చీకటి రావద్దని మనందరం ప్రార్థన చేద్దాం. 50 దినాలు వింటుంటేనే అభిషేకం పొందుకుంటున్నారు, ఆ యొక్క ఆరాధన జరుగుతుంటేనే ఆనందం. ఇలాంటి సాక్ష్యాలు ఎవరైనా చెప్పదలిచి ఉంటే చాలా మంది మారుతారండి. ఆ మాటలన్నీ వింటుంటే ఎంత తెలుసుకుంటారు. జ్ఞానం లేని వారికి జ్ఞానం వస్తుంది, ప్రార్థన బలం వస్తుంది. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పదలిసి ఉంటే చక్క 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 స్పీడ్గా మీ సాక్ష్యాలని దేవుని సన్నిధిలో పంచుకోవచ్చు. కొద్ది నిమిషాలు చివరి వరకు ఆగడానికి ప్రయత్నించండి. ఒక్కరోజే, ఈ చివరి రోజు గంపంతో మీరు దీవెనలు పట్టుకుని వెళ్తారు. మీకు ఆయిల్ అనైంటింగ్ ఉంటుందండి, ఆయిల్తో మిమ్మల్ని అంటుతా ఉంటారు. ఈ ఆయిల్ అనైంటింగ్ వలన కలిగే కార్యం ఏంటంటే, రెండమ్మా నేను చెప్తా ఉంటా, వచ్చేయండి. ఆలోపు గర్భాలు తెరవబడతాయి. అవునా కాదా? కన్యక అయిన మరియ దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు దేవదూతతో ఏమొచ్చింది? వెలుగు వచ్చిందా లేదా? అప్పుడు పురుషుని ఎరగకపోయినా ఆమె ఏం పొందుకుంది? గర్భఫలం పొందుకుందా లేదా? దయాప్రాప్తురాలా, నీకు శుభం అని చెప్పాడు. మీరు పరిశుద్ధాత్మ మీ యొద్దకు వస్తూ ఉంటే, ఆయిల్తో అంటుతూ ఉంటే మీ గర్భాలు తెరవబడతాయి, వివాహాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి. ఒక సూపర్ జ్ఞానం లేని వారికి జ్ఞానం, చదువు లేని వారికి చదువు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు వెయిట్ చేద్దాం.